హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం లీడ్ కోడ్‌లో వెరీ కామన్ ప్రాబ్లమ్ అయిన లాంగెస్ట్ కామన్ ప్రిఫిక్స్ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. కోడింగ్ కన్నా ముందు అసలు క్వెషన్ అంటే ఏంటో మనము ఫస్ట్ అర్థం చేసుకొని ట్రై చేద్దాం. మనకి క్వెషన్‌లో ఏమిచ్చారంటే మనకొక అరే ఇస్తారు. అరేలో ఎన్ నంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ ఉంటాయి. ఆ ఎన్ నంబర్ ఆఫ్ స్ట్రింగ్స్‌లో కామన్ ప్రిఫిక్స్‌ని ఫైండ్ చేయాలి. కామన్ ప్రిఫిక్స్ అంటే ఏంటి? స్టార్టింగ్ నుంచి ఉన్న అన్ని క్యారెక్టర్స్‌ని కంపేర్ చేసి ఎన్ని క్యారెక్టర్స్ అయితే స్టార్టింగ్ నుంచి కామన్‌గా ఉంటాయో ఆ యొ ఆ యొక్క సబ్‌స్ట్రింగ్‌ని మనము రిటర్న్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 స్ట్రింగ్స్ ఉన్నాయి. స్టార్టింగ్ నుంచి ఎఫ్, ఎల్, ఎఫ్ చెక్ చేస్తాం. ఎఫ్‌లో అన్నీ ఈక్వల్‌గా ఉన్నాయి. సో, ఒక నెక్స్ట్ క్యారెక్టర్ చెక్ చేస్తాం. ఎల్ అన్నీ ఈక్వల్‌గా అన్ని స్ట్రింగ్స్‌లో ఎల్ ఈక్వల్‌గా ఉంది. నెక్స్ట్ క్యారెక్టర్ చెక్ చేస్తాం. ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ ఐ ఉంది. సో, ఇదనేది నాట్ ఈక్వల్. సో, దానికి ముందు ఉన్న క్యారెక్టర్స్ అంటే ఎఫ్, ఎల్‌ని కామన్ ప్రిఫిక్స్‌గా మనము రిటర్న్ చేస్తాం. సో, ఇక్కడ మనకి క్వెషన్ ఏంటో క్లియర్‌గా అర్థమైంది. కానీ ఇక్కడ మనం మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే కామన్ ప్రిఫిక్స్ అంటే ఎప్పుడు గాని స్టార్టింగ్ నుంచే వస్తుంది. అంతేగాని మిడిల్‌లో నుంచి కంపేర్ చేసి మనము అవుట్‌పుట్‌ని రిటర్న్ చేయం. ఎప్పుడు గాని స్టార్టింగ్ నుంచి కామన్ ప్రిఫిక్స్‌ని ఫైండ్ చేస్తామనమాట. ఇప్పుడు మనము మెయిన్ లాజిక్‌ని అర్థం చేసుకొని ట్రై చేద్దాం. మనకి తెలిసిందే ఇన్‌పుట్‌లో ఎన్ నంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ ఇస్తారు. దాంతో మనము ఫస్ట్ స్ట్రింగ్‌ని రెఫరెన్స్ స్ట్రింగ్‌గా కన్వర్ట్ చేసుకుంటాం. ఎందుకంటే ఆ రెఫరెన్స్ స్ట్రింగ్‌లో లేకపోతే ఇంకా ఏది దాంతో ఉండదనమాట. అంటే లైక్ ఎక్స్‌ట్రా ఉన్నా వేస్టే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నారనుకోండి ఏబీసీ. ఇప్పుడు ఏబీ ఉంది. దీంతో ఎక్కువున్నాయి గదా! అనేసి అది ఆన్సర్ అవ్వడానికి లేదు. ఎందుకంటే ఒక స్ట్రింగ్‌లో ఉన్నట్టు ప్రతి ఒక్క స్ట్రింగ్‌లో ఉండాలి. ఇప్పుడు ఏ చెక్ చేస్తాం అన్నిట్లో ఉంది. బి చెక్ చేస్తాం అన్నిట్లో ఉంది. సో, ఇక్కడికి ఆపేస్తాం. ఇక్కడ సి ఉన్నా వేస్టే. సో, మనము ఖచ్చితంగా ఒకదాన్ని ఫస్ట్ రెఫరెన్స్‌గా తీసుకోవాలి. ఎందుకంటే దీంతో దీంతో లేనిది వేరే స్ట్రింగ్స్‌లో ఉన్నా గూడా మనము దాన్ని ఆన్సర్‌గా రిటర్న్ చేయం. సో, అన్నిట్లో ఉండాలి కాబట్టి ఫస్ట్ ఒక రెఫరెన్స్‌గా తీసుకుంటాం. సో, ఫస్ట్ ఒక రెఫరెన్స్‌గా తీసుకున్నప్పుడు మనం ఒక 2 కండిషన్స్‌ని కరెక్ట్‌గా అండర్‌స్టాండ్ చేసుకోవాలి. ఏంటిదంటే ఫస్ట్ కరెంట్ ఇండెక్స్. ఇప్పుడు 0లోనే ఉన్నామనుకోండి. 0లో ఉంటే నెక్స్ట్ స్ట్రింగ్స్ అంటే ఈ 2 స్ట్రింగ్స్‌లో ఆ ఇండెక్స్ వాటి యొక్క కంప్లీట్ లెంత్ కన్నా కరెంట్ ఇండెక్స్ అనేది చిన్నదిగా ఉండాలి. అంటే కరెంట్ ఇండెక్స్‌తో ఈక్వల్ అయితే ఏమవుతుంది? ఔట్ ఆఫ్ బౌండరీ అయిపోతుంది. అంటే ఓవర్ సైజ్ అయిపోతుంది. సైజ్ కన్నా బయటికెళ్ళిపోతున్నాం అరే సైజ్ కన్నా. సో, మన కరెంట్ ఇండెక్స్ అనేది ఎప్పుడు కానీ నెక్స్ట్ స్ట్రింగ్ యొక్క లెంత్ కన్నా చిన్నదిగా ఉండాలి. అండ్ కరెంట్ ఇండెక్స్‌లో లోపల లెస్ థాన్ ఉంటే కరెంట్ ఇండెక్స్ అంటే నెక్స్ట్ దాని యొక్క ఇండెక్స్ అంటే నెక్స్ట్ స్ట్రింగ్‌లో ఒక సేమ్ ఇండెక్స్ 2 క్యారెక్టర్స్ ఈక్వల్ అవ్వాలి. అర్థమైందా? సో, ఇండెక్స్ అనేది లెస్ థాన్ లెంత్ అవ్వాలి. అండ్ సేమ్ ఇండెక్సెస్‌లో సేమ్ క్యారెక్టర్స్ ఉండాలి. సో, దీన్ని మనం ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్‌తో అండర్‌స్టాండ్ ట్రై చేద్దాం. ఫస్ట్ ఏం 2 మనకి 3 స్ట్రింగ్స్ ఉన్నాయి. ఏంటిది ఫ్లవరు, ఫ్లో, ఫ్లైట్. మనము ఫస్ట్ అని రెఫరెన్స్‌గా పెట్టేసుకున్నాం. సో, దీని యొక్క లెంత్ ఎంత? 5. 6 మా ఇండెక్స్ వచ్చి 5 అనమాట. i = 0 అయినప్పుడు మనము ఫస్ట్ i = 0 అంటే ఏంది? ఈ 0 తీసుకుంటాం. ఆ 0 అనేది కంప్లీట్ లెంత్ కన్నా లోపల ఉందా అని చెక్ చేస్తాం. ఉంది. సో, కాబట్టి నెక్స్ట్ స్టెప్ చెక్ చేస్తాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? సేమ్ 0 ఇండెక్స్‌లో సేమ్ క్యారెక్టర్స్ ఉన్నాయా? ఉన్నాయి. సో, ట్రూ. సో, నెక్స్ట్ ఏంది? ఈ ఈ ఈ స్ట్రింగ్‌కి సాటిస్ఫై అయింది. ఇంకో స్ట్రింగ్ ఉంది గదా! సేమ్ అరేలో. సో, కాబట్టి ఇంకో స్ట్రింగ్ తీసుకుంటాం. మళ్ళీ ఈ యొక్క 0 ఇండెక్స్ కంప్లీట్ లెంత్ కన్నా చిన్నదా? అవును. సో, ఈ సేమ్‌లో ఇండెక్స్ క్యారెక్టర్ అండ్ ఈ ఇండెక్స్‌లో ఉన్న క్యారెక్టర్ సేమా? అవును. సో, అన్ని స్ట్రింగ్స్‌కి ఇది సాటిస్ఫై అయింది కాబట్టి మనము క్యారెక్టర్ మూవ్ అవుతాం. అంటే ఇది 0 ఇండెక్స్ నుంచి ఫస్ట్ ఇండెక్స్‌లోకి మూవ్ అవుతాం. ఎందుకంటే ఎఫ్ అనేది అన్నిట్లో ఉందని తెలిసిపోయింది కాబట్టి 1కి మూవ్ అవుతాం. 1కి మూవ్ అయినప్పుడు ఇక్కడ ఫస్ట్ 1 అనేది కంప్లీట్ లెంత్ కన్నా చిన్నదా? అవును. సో, ఇప్పుడు 1లో ఉన్న క్యారెక్టర్ అండ్ ఇక్కడున్న 1లో ఉన్న క్యారెక్టర్ 2 సేమా? అవును. సో, 2 ట్రూ. సో, కాబట్టి నెక్స్ట్ స్ట్రింగ్ చెక్ చేస్తాం. అండ్ సేమ్ 1 అనేది లెస్ థాన్ లెంతా? అవును. సో, 1లో ఉన్న ఎల్ అండ్ ఇక్కడున్న 1లో ఉన్న ఎల్ 2 సేమా? అవును. సో, అన్ని స్ట్రింగ్స్ సాటిస్ఫైయింగ్ కాబట్టి ఐ అనేది ఇటరేట్ అయితది. అండ్ అయినప్పుడు i = 2 అయినప్పుడు ఇప్పుడు చెక్ చేస్తాం. 2 ఈస్ లెస్ థాన్ లెంతా? అవును. కాబట్టి కింద చెక్ చేస్తాం. ఏముంది 2లో ఉన్న క్యారెక్టర్ సేమా? అవును. ట్రూ. నెక్స్ట్ ఇంకొక స్ట్రింగ్ చెక్ చేస్తాం. అప్పుడు సేమ్ 2 అనేది లెస్ థాన్ లెంతా? అవును. ఇక్కడ 2లో ఉన్న క్యారెక్టర్, ఇక్కడ 2లో ఉన్న క్యారెక్టర్ సేమా? కాదు. సో, కాదు కాబట్టి ఇంక అక్కడికి బ్రేక్ చేసేసి మనం ఏం చేస్తామంటే 2 ముందున్న ఇండెక్స్ అంటే 2 అంటే ఏంది? ముందున్న ఇండెక్స్ ఎంత? 1 అంటే 1 వరకు ఈక్వల్ 2 వరకు వచ్చామంటే 1 వరకు ఈక్వల్ అయినట్టే కదా! సో, మనం 0 నుంచి 1 ఇండెక్స్ వరకు 0 నుంచి 1 ఇండెక్స్ వరకు ఉన్న క్యారెక్టర్స్‌ని మన ఆన్సర్‌గా రిటర్న్ చేస్తాం. ఎందుకంటే
ఇది చూడండి. దట్ ఎనీ కండిషన్ ఫెయిల్స్ అంటే ఎప్పుడన్నా ఒక కండిషన్ ఫెయిల్ వెళ్తే రిటర్న్ ద సబ్‌స్ట్రింగ్ అప్ టు ద ప్రీవియస్ ఇండెక్స్. అంటే 2 దగ్గర మనకి బ్రేక్ అయింది కాబట్టి 1 ఇండెక్స్ వరకు రిటర్న్ చేస్తాం. సో, 1 ఇండెక్స్ ఏముంది? ఎఫ్ఎల్ అనేది మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. మనం ఒక డిఫరెంట్ ఎడ్జ్ కేస్‌ని చూద్దాం. ఆ టెస్ట్ కేస్‌లో మనము డాగ్ అని అన్ని స్ట్రింగ్స్ ఈక్వల్‌గానే ఉన్నాయి. సో, అప్పుడు మనం ఏం చేస్తాం? యాస్ యూజువల్ ఒక స్ట్రింగ్ రెఫరెన్స్‌గా తీసుకుంటాం. ఇంకో దాంతో కంపేర్ చేస్తాం. ఫస్ట్ అనేది i 0 అయితది. అంటే 0 ఈజ్ లెస్ థాన్ లెంత్ 3 అవును. లెస్ థాన్ కాబట్టి నెక్స్ట్ ఏం క్యారెక్టర్ చెక్ చేస్తాం. 0 డి ఉంది. అవును. నెక్స్ట్ ఇంకొక స్ట్రింగ్‌లో సేమ్ 0 ఈజ్ లెస్ థాన్ 3 అండ్ సేమ్ ఇండెక్స్‌లో డి సేమ్ ఉంది. సో, ఈక్వల్ టు ట్రూ. అండ్ సేమ్ మళ్ళీ ఫోర్త్ స్ట్రింగ్‌లో కూడా లెస్ థాన్ 3 ఉంది. సేమ్ ఈక్వల్ ఉంది. అండ్ సో, మనము ఐని ఇటరేట్ చేస్తాం. i 1 అయితది. అండ్ సేమ్ 1 ఈజ్ లెస్ థాన్ 3 అండ్ సేమ్ 1లో ఓనే ఉంది. ఓ అయినప్పుడు ట్రూ అయితది. అండ్ సేమ్ i 1 మళ్ళీ చెక్ చేస్తాం. సో, ఇక్కడ 1 ఈజ్ లెస్ థాన్ 3 ఓ, ఓ, ఓ ట్రూ అండ్ మళ్ళీ సేమ్ 1 ఈజ్ లెస్ థాన్ 3 ఓ 2 సేమ్ ఉన్నాయి కాబట్టి ట్రూ. ఇప్పుడు ఏమైతే లాస్ట్‌కొచ్చేసింది ఇంగ. i ఈక్వల్ టు 2 అయితది. 2 ఈజ్ లెస్ థాన్ 3 అవును. సో, ఈక్వల్ అయింది. ఇక్కడ కూడా సేమ్ 2 లెస్ థాన్ 3 ఈక్వల్ అయింది. లెస్ థాన్ 2 ఈక్వల్ అయింది. సో, ఇక్కడ మనం ఇంతకుముందు ఏం చేసాం? ఎక్కడైనా బ్రేక్ అయితే మిడిల్‌లో ఎలా రిటర్న్ చేయాలో తెలుసుకున్నాం. ఒకవేళ ఇలాగ అన్నీ ఈక్వల్ అయితే అప్పుడు ఏం చేయాలంటే మన ఫర్ లూప్ అనేది బయటకొచ్చేస్తుంది. బయటకొచ్చినప్పుడు మనము ఆ రిఫరెన్స్ స్ట్రింగ్‌ని ఆన్సర్‌గా రిటర్న్ చేసేస్తాం. ఎందుకంటే ఇంకా అన్నీ ఈక్వల్‌గా ఉన్నప్పుడు మాత్రమే ఫర్ లూప్ నుంచి బయటకొస్తాం. సో, అలా వచ్చినప్పుడు i 3 అయినప్పుడు ఇంకా లెంత్ నుంచి ఔట్ ఆఫ్ బౌండరీ అవుతుంది కాబట్టి ఫర్ లూప్ బయటకొచ్చేస్తుంది. వచ్చినప్పుడు మనము ఫస్ట్ స్ట్రింగ్‌ని ఆన్సర్‌గా రిటర్న్ చేస్తాం. సో, మనకు ఓవరాల్‌గా ఆన్సర్ ఏమవుతుంది? అంటే స్ట్రింగ్ 1 ఏంటి అది? డాగ్ అని రిటర్న్ చేస్తాం. లీడ్ కోడ్ నంబర్ 14 యొక్క లాంగెస్ట్ కామన్ ప్రిఫిక్స్ క్వెషన్ యొక్క లాజిక్ అర్థం చేసుకున్నాం. ఇప్పటి వరకు లాజిక్ అర్థమైంది కాబట్టి ఒకసారి లీడ్ కోడ్ ఓపెన్ చేసి వెళ్ళి కోడ్ ట్రై చేయండి. అప్పటికి కోడ్ రాకపోతే అప్పుడొచ్చేసి ఈ వీడియోని కంటిన్యూ చేయండి. ఇప్పుడు మనం కోడింగ్ చూద్దాం. యాజ్ మనం చెప్పినట్టు ఫస్ట్ అరేలో అసలు స్ట్రింగ్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తాం. స్ట్రింగ్స్ గానీ లేకపోతే మనము ఎంప్టీ స్ట్రింగ్‌ని రిటర్న్ చేసేస్తాం. అండ్ ఫస్ట్ మన లాజిక్ ఏంటి? ఫస్ట్ స్ట్రింగ్‌ని మనం ఫస్ట్‌లో స్టోర్ చేసుకుంటున్నాం. అంటే ఇది రెఫరెన్స్ స్ట్రింగ్ లాగా. ఫస్ట్ వేరియబుల్‌లో రెఫరెన్స్ స్ట్రింగ్ అనేది స్టోర్ అయ్యుంటది. అండ్ ఈ ఫస్ట్ లైక్ ఫ్లవర్, ఫ్లైట్ తీసుకున్నామనుకో ఫ్లవర్‌లో ఉన్న అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేయాలి. సో, ఫ్లవర్‌ని ఫస్ట్ ఔటర్ లూప్‌లో చెక్ చేస్తాం. ఔటర్ లూప్ లోపల ఫ్లవర్‌లో ఉన్న ఈచ్ క్యారెక్టర్ వస్తుందనమాట. ఈచ్ క్యారెక్టర్‌కి ఇండెక్స్ అనేది ఐ ఉంటది. సో, ఫస్ట్ ఏమొస్తుంది ఎఫ్ అంటే 0 ఉంటుంది. ఆ 0లో ఉన్న క్యారెక్టరు ఏంటి ఎఫ్. సో, సీహెచ్‌లోకి ఎఫ్ ఉంటుంది. అండ్ సెకండ్ స్ట్రింగ్ నుంచి అన్ని స్ట్రింగ్స్ కంపేర్ చేస్తాం. సో, మనం సెకండ్ స్ట్రింగ్ అనేది ఇండెక్స్ 1. సో, ఇండెక్స్ 1 నుంచి కంప్లీట్ అర్రే లెంత్ వరకు ఎన్నుంటే అన్ని స్ట్రింగ్స్‌ని కంపేర్ చేస్తాం. అండ్ మనకి ఆహ్, కామన్ లాంగెస్ట్ ప్రిఫిక్స్ అవ్వాలంటే ఏం చేయాలి? 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. అదేంటి? కరెంట్ ఇండెక్స్ అనేది నెక్స్ట్ వచ్చే స్ట్రింగ్స్ లోపల ఉండాలి. అంటే దాని లెంత్ కన్నా చిన్నదిగా ఉండాలి. సో, ఇండెక్స్ అనేది లెంత్ కన్నా చిన్నదా అని చెక్ చేస్తాం. అంటే ఏంటి? లెంత్ కన్నా చిన్నదా అని చెక్ చేస్తాం. అండ్ ఇండెక్స్ అనేది సేమ్ ఇండెక్స్, సేమ్ క్యారెక్టర్ ఉండాలి. ఈ రెండిట్లో ఏది ఫాల్స్ అయినా మనం రిటర్న్ చేసేయాలి. అంటే ఏంటి? ఒక ఆ ఇండెక్స్ అనేది స్ట్రింగ్ కన్నా లోపల ఉండాలి. అంటే పెద్దది కరెంట్ ఇండెక్స్ అనేది కరెంట్ స్ట్రింగ్ లెంత్ కన్నా పెద్దది లేదా ఈక్వల్ టు అయినా లేదా ఎఫ్ ఉంది కదా! ఎఫ్ అనేది అంటే నెక్స్ట్ స్ట్రింగ్‌లో సేమ్ ఇండెక్స్‌లో నెక్స్ట్ స్ట్రింగ్ ఇది సేమ్ ఇండెక్స్‌లో సేమ్ క్యారెక్టర్ లేకపోయినా అంటే కరెంట్ కరెంట్ ఇండెక్స్ అనేది దాని స్ట్రింగ్ యొక్క లెంత్ కన్నా పెద్దది లేదా ఈక్వల్ టు అయినా లేదా 2 ఇండెక్సెస్‌లో 2 క్యారెక్టర్స్ అనేవి సేమ్‌గా లేకపోయినా ముందు ఉన్న క్యారెక్టర్ వరకు మనము సబ్ స్ట్రింగ్‌ని రిటర్న్ చేసేస్తాం. అండ్ ఇప్పుడు డాగ్ ఎగ్జాంపుల్ తీసుకొని అన్ని స్ట్రింగ్స్ ఈక్వల్ అవుతాయి. సో, మనం ఏం చేస్తాము? ఎరుపు ఐని 0, 1, 2 వరకొచ్చి ఇలా 2 వరకొచ్చి అయిపోతుంది. అయిపోయినప్పుడు ఇలా అన్నీ చెక్ చేస్తది. అన్నిటికి అయిపోతాయి. సో, అన్నిటికి ఇది ఫాల్స్ అయితది. మొత్తం ఇది ఫాల్స్ అయితది. అంటే లాస్ట్‌కి ఈ 2 ఫాల్స్ అయిపోయి ఈ 2 లూప్ అనేది బయటకొచ్చేస్తుంది. అండ్ ఔటర్ లూప్ నుంచి కూడా బయటకొచ్చేస్తుంది. సో, ఇలా మొత్తం ఔట్ వచ్చినప్పుడు ఏం చేయాలి మనము? రెఫరెన్స్ స్ట్రింగ్‌ని రిటర్న్ చేయాలి. అంటే డాగ్‌ని రిటర్న్ చేస్తున్నాం. సో, ఇది కోడ్ యొక్క ఎక్స్‌ప్లనేషన్. అండ్ దీనికి టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ కనుక్కోవడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు మనము టైమ్ చూద్దాం. ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ లైక్ ఫస్ట్ స్ట్రింగ్ లెంత్ అనుకుందాం. అండ్ కంప్లీట్ అరే యొక్క లెంత్ ఎన్ అనుకుందాం. సో, ఔటర్ లూప్ అవుతుంది కాబట్టి ఈచ్ వన్‌కి తిరుగుతుంది. అంటే ఇది 1 టైమ్ ఉంటే ఇది అవుతుంది. ఇది 2 టైమ్స్ ఉంటే 2n అవుతది. సో, ఇది టైమ్స్ ఉంది కాబట్టి టైమ్స్ అయితది. అంటే టైమ్ కాంప్లెక్సిటీ ఇంటూ అయితది. సో,
చూడండి ఔటర్ లూప్ స్ట్రింగ్ ఫస్ట్ స్ట్రింగ్ వచ్చి ఎమ్. టోటల్ లెంత్ వచ్చేసి ఎన్. సో, మొత్తం O ఆఫ్ n ఇంటూ m అవుతుందనమాట. అంటే స్పేస్ కాంప్లెక్సిటీ. స్పేస్ కాంప్లెక్సిటీ ఎలా చూడాలంటే ఫస్ట్ అసలు ఓవరాల్‌గా ఏదైనా ఒక డేటా స్ట్రక్చర్ ఎక్స్‌ట్రాగా వాడామా అని చెక్ చేస్తాం. ఏమైనా డేటా స్ట్రక్చర్ ఉందా? లేదు. సో, లేదు కాబట్టి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? ఫస్ట్ అనేది ఐ, జే, సీహెచ్ 4 వేరియబుల్స్. సో, O ఆఫ్ 4 అయితది. O ఆఫ్ 4 ఏమవుతది? మనకేం చేస్తాం కాన్స్టెంట్ ఉంటే అది 1గా మారిపోతుంది. సో, O ఆఫ్ 4 అనేది O ఆఫ్ 1గా అయిపోతుంది. కాన్స్టెంట్ రిమూవ్ చేస్తాం కాబట్టి. సో, టైమ్ కాంప్లెక్సిటీ O ఆఫ్ n ఇంటూ m, స్పేస్ కాంప్లెక్సిటీ O ఆఫ్ 1. సో, ఫ్రెండ్స్ ఈరోజు మనం లీడ్ కోడ్ 14 లాంగెస్ట్ కామన్ ప్రిఫిక్స్ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసాం. డీఎస్ఏలో ఇంపార్టెంట్ ఏంటంటే కోడ్ రాయడం మాత్రమే కాదు. ముందుగా లాజిక్‌ని బిల్డ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీఎస్ఏ ప్రాబ్లమ్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్‌తో కలుద్దాం. బాయ్.